బాలీవుడ్ లో 10 సినిమాలు చేసిన రాణి క్రేజ్ ఒక్క సౌత్ సినిమాతో తెచ్చుకుంది ఆ క్యూటీపై. ఇప్పుడు సౌత్ బెల్ట్ పై మరింత మమకారం పెంచుకుంటోంది. ఎంతైనా ఆమె బ్లడ్ లోనే ఉంది. దక్షిణాదిపై అమాంతం ప్రేమ ఒలకబోస్తోన్న ఆ బీటౌన్ బ్యూటీ ఎవరు? బాలీవుడ్ స్టార్ డాటర్ జాన్వీ కపూర్ కి అమాంతంగా సౌత్ పై ప్రేమ పొంగిపోయింది. బీటౌన్ లో 10 మూవీస్ చేసిన రాణి ఇమేజ్ తెలుగులో దేవరా చేయడంతో హోల్ సౌత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆమెకు క్రేజీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఆమెకు యువరాణిగా పట్టం కట్టారు సౌత్ ఆడియన్స్. ఇక ఈ క్రేజ్ ఎంజాయ్ చేస్తోంది జాన్వీ. ఇదిలా ఉంటే ఏప్రిల్ 14న తమిళ్, కేరళ ప్రజలు జరుపుకునే విషునామ సంవత్సరాన్ని పురస్కరించుకొని విషెస్ తెలిపింది బోని శ్రీదేవి డాటర్. మీ అందరికీ రాబోయే సంవత్సరం ప్రేమ, శ్రేయస్సు, ఆనందంతో నిండాలని, నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చి మీలో ఒకరిగా భావించేలా చేశారంటూ తమిళంలో, మలయాళంలో విష్ చేసి మెస్మరైజ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఈ భాష నేర్చుకుంటున్నానంటూ తప్పులుంటే క్షమించాలి అని తెలిపింది. అలాగే 2 పిక్స్ షేర్ చేసుకుంది. కేరళ శారీతో పాటు మరో చీరలో మెరిసింది జాన్వీ. ఎప్పుడూ లేని విధంగా సౌత్ ప్రజలకు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ తన అభిమానాన్ని కురిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోస్ పై సోదరీమణులు స్పందిస్తూ ఓ మై గాడ్ బ్యూటీ, సో ప్రౌడ్ ఆఫ్ రాజా అంటూ ఖుషీ కపూర్ అండ్ మహేశ్వరి కామెంట్ చేయడం కొసమెరుపు. విషు సందర్భంగా పరం సుందరి నుండి పోస్టర్ రిలీజ్ చేస్తుంది యూనిట్. ఇందులో కేరళ కుట్టిగా కనిపించబోతుంది జాన్వీ కపూర్. జూలై 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక తెలుగులో చరణ్ సరసన పెద్ది చేస్తోంది. అమ్మలానే తనను కూడా సౌత్ ఇండియా నెత్తిన పెట్టుకున్నట్టు గ్రహించిన జాన్వీ ఇక్కడ సక్సీడ్ అవుతుందో లేదో, మరింత ఫోకస్ చేస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. 5 ఏళ్ల నుండి ఖాళీగా ఉంటున్న ఆ దర్శకుడికి కార్తీ పిలిచి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు హీరోకే తలనొప్పిగా మారిపోయాడా? ఆ సినిమా షూటింగ్ డిలే అవుతుందా? నిర్మాత కూడా ఫిల్మ్ మేకర్ పై గుర్రుగా ఉన్నాడా? అనుకున్న టైంకి సినిమా తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదా? కోలీవుడ్లో గట్టిగా వినిపిస్తున్న బజ్ ఏంటి చూద్దామా? 20 ఏళ్లలో 25 ఫిలిమ్స్ చేసి కెరియర్ ని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూస్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి. సూదు కవ్వం, కాతలం, కండాదు, పోగం చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఇద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. కార్తీ 26 సినిమాగా 2023లో ప్రారంభమై ఈ సినిమాకు లాస్ట్ ఇయర్ మేలో వా వాత్యార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనక స్టార్ట్ అయిన కార్తీ 27 సత్యం సుందరం ఇప్పటికే రిలీజ్ అయి క్లాసిక్ హిట్ ని అందుకుంది. అలాగే సర్దార్ 2 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ వా వాతియార్ మాత్రం కంప్లీట్ కాలేదని టాక్. ఇంకా 20 రోజులు షూటింగ్ పెండింగ్ లో ఉందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. షూటింగ్ డిలేపై నిర్మాత కూడా నలన్ పై గుర్రుగా ఉన్నాడన్నది బస్. ఇప్పటికే అప్కమింగ్ ప్రాజెక్టుల కోసం దర్శకులను లైన్లో పెట్టేస్తూ ఉంటే వా వాతియార్ కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టులపై కార్తీ ఫోకస్ చేయలేకపోతున్నాడట. డైరెక్టర్ తమిళతో కార్తీ 29 అనౌన్స్ చేశాడు. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 ఉంటుందని వెల్లడించాడు. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, హెచ్ వినోద్, వాసుదేవ్ మీనన్తో కొలాబరేట్ కాబోతున్నాడన్నది లేటెస్ట్ బస్. కానీ వా వాతియార్ సెట్స్ పైనే ఉండడంతో వీటికి షిఫ్ట్ కాలేని సిచ్యువేషన్. ఈ బొమ్మను జాన్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు జూన్లో అనుకుంటే అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. ఇదే నిజమైతే సర్దార్ 2 తర్వాతే అనేది కోలీవుడ్ టాక్. ఇప్పటికే సర్దార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ బొమ్మను సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి వా వాతియార్ను నలన్ ఎప్పుడు కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తాడో, కార్తీక్ ఎప్పుడు టెన్షన్ తగ్గిస్తాడో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడా? 3 ఇండస్ట్రీస్ ని చుట్టేస్తున్నాడా? పడిన చోటే తిరిగి లేచేందుకు ట్రై చేస్తున్నాడా? రాజమౌళి రెస్ట్రిక్షన్స్ ఈ హీరోకి వర్తించవా? తెలియాలంటే హవలు. సలార్, గోట్ లైఫ్, బస్తర్ హిట్స్తో పృథ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ఎంతలా అంటే 3 ఇండస్ట్రీస్లో భారీ ఆఫర్లు కొల్లగొట్టేంతలా. ఓవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్లో రిస్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిల్మ్ మేకర్గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో. ప్రెజెంట్ లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఈ మల్టీ టాలెంటెడ్. ఓన్ ఇండస్ట్రీలో విలయాత్ బుద్ధ, నోబడి, సంతోష్ ట్రోఫీ చేస్తున్న వెర్స్టైల్ యాక్టర్. బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టులను తన బ్యాగ్లో వేసుకుంటున్నాడు. అయ్యాతో నార్త్ బెల్ట్లో తెరంగేట్రం చేసినా రావాల్సినంత క్రేజ్ రాలేదు. రీసెంట్లీ బడేమియా చోటమియాలో నెగిటివ్ రోల్ పోషించినా సరైన గుర్తింపు దక్కలేదు.
ఇప్పుడు పడించోటే నిలదొక్కునేందుకు ట్రై చేస్తున్నాడు. హిందీలో సర్జమీన్తో పాటు మేఘ్నా గుల్జార్ చిత్రంలో డాయిరాకు కమిట్ అయ్యాడు. కరీనా కపూర్ ఫీమేల్ లీడ్గా కనిపించబోతోంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లుగా టాక్. ఎప్పుడూ హీరోగా ఏం చేస్తాం, ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తుందేమో అనుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ షేడ్ చూపిస్తూ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. టాలీవుడ్లో ఎస్ఎస్ఎంబీలో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడు అన్నది ఓపెన్ సీక్రెట్. కేవలం హీరోల విషయంలో రాజమౌళి రెస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రీబర్డ్ అయిపోయాడు పృథ్వీ. అందుకే ఆల్ ఇండస్ట్రీలను చుట్టేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిట్ అవుతూ తీరిక లేకుండా షూటింగ్స్లో పాల్గొంటున్నాడు. ఈ హీరో గారు ఫిల్మ్ మేకింగ్ కు టాటా చెప్పేసినట్లేనా, విలన్ రోల్స్ కు షిఫ్ట్ అయినట్లేనా చూడాలి మరి. ఖైద్ లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీస్ కి ఓ రేసింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి 2 సినిమాలే అయినా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేయడమే కాదు, అటు మలయాళం ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్స్ కి కాంపిటీషన్ అయినా ఆ గ్లామర్ గర్ల్ ఎవరో లుక్కేద్దామా? ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, ఖైద్ లోహర్. ఆఫర్లు కూడా అలానే కొలగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందనుకుంటే ఇప్పుడు వీరికి కాంపిటేటర్ అయింది అండర్ రేటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. వీరిలా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రాలేదు, కానీ నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆశా కూడా సాంగ్తో మెప్పించింది. కన్నప్పకు కమిట్ అయి ఒక్కసారిగా చర్చకు దారి తీసేలా చేసింది. అంతకుముందు ఓం భీంబుష్ స్టార్ చిత్రాలతో పలకరించినా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ కన్నప్పలో సాంగ్ రిలీజ్ కాగానే మేడం నేమ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కన్నప్పతో హ్యాట్రిక్ పై కనేసింది బ్యూటీ. అన్నీ సెట్ అయ్యుంటే రిజల్ట్ ఈ నెల 25కే తేలిపోయేది. కానీ విఎఫ్ఎక్స్ ఇతర కారణాల వల్ల జూన్ 27కు బొమ్మ పోస్ట్ పోన్ అయింది. ఈ పాన్ ఇండియా చిత్రమే కాదు, మేడం చేతిలో మరొక 3 ప్రాజెక్టులున్నాయి. ఇరియం మురళితో అథర్వతో జోడీ కడుతోంది. ఇందులో ఖైద్ లోహర్ మరొక హీరోయిన్. ఈ సినిమా కూడా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైనే ప్యార్ కియా అనే సినిమాతో మాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది తమిళ పొన్ను. హరీష్ కళ్యాణ్ 15 మూవీకి కమిట్ అయింది ప్రీతి ముకుందన్. లిఫ్ట్ డైరెక్టర్ వినీత్ వరప్రసాద్ డైరెక్టర్. స్టార్ మూవీలోనే ఈ ఇద్దరు కలిసి నటించాల్సిందే. ఫస్ట్ హరీష్ ఈ సినిమాకు కమిట్ కాగా ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయ్యాడు కవిన్. అలా మంచి హిట్ మిస్ చేసుకున్నాడు హరీష్. తెలుగు జెర్సీ మూవీలో నాని కొడుగ్గా చివర్లో మెరిసిన హరీష్ తమిళ్లో పార్కింగ్, లబ్బర్ పందుతో ప్రూవ్ చేసుకున్నాడు. సైలెంట్ హిట్స్ ఇచ్చి మెల్లిగా దూసుకుపోతున్న ప్రీతి ముకుందన్ ఇక హ్యాట్రిక్ హిట్ కొడితే మరిన్ని ఛాన్సులు కొల్లగొట్టి ఈ ఇద్దరి భామలకు మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్లు కనిపిస్తోంది. విషు ఫెస్టివల్ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ అప్కమింగ్ ప్రాజెక్టులు కొన్ని అప్డేట్స్ పంచుకున్నాయి. నివిన్ పౌలి నూతన ఏడాదిని పురస్కరించుకొని కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. అలాగే ఫహద్ ఫాజిల్ కూడా నయా మూవీ పోస్టర్ పంచుకున్నాడు. మద్రాసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు శివకార్తికేయన్. ఆ చిత్రాల విశేషాలేంటో చూద్దామా? ఉగాదితో తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్లే కేరళ, తమిళనాడు ప్రాంత వాసులకు ఏప్రిల్ 14తో నూతన సంవత్సరం మొదలైంది. ఈ విషుని సెలబ్రిటీస్ అంతా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోస్ తమ అప్కమింగ్ చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ షేర్ చేసుకున్నారు. పక్కా తమిళ వాసనలతో వస్తున్న మద్రాసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది యూనిట్. రీసెంట్ గా రూమర్ క్రియేట్ చేసిన సెప్టెంబర్ 5కే థియేటర్స్ లో బొమ్మ రాబోతోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ నివిన్ పౌలి విషు సందర్భంగా ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. బేబీ గర్ల్ అనే మూవీకి ఏప్రిల్ 14న కొబ్బరికాయ కొట్టారు. ఫస్ట్ కుంచుకో బొబన్ హీరోగా అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నివిన్ చెంతగా చేరింది. 2023లో మలయాళంలో వచ్చిన గరుడన్ ఫేమ్ అరుణ్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఫహద్ ఫాజిల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తోన్న మూవీ ఒదుమ్ కుతిరా చదుమ్ కుతిరా ఫస్ట్ లుక్ పోస్టర్ విషు సందర్భంగా రిలీజ్ చేశారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో క్రేజీ వెడ్డింగ్ స్టోరీగా తెరకెక్కిస్తూ ఉన్నాడు డైరెక్టర్ అల్తాఫ్ సలీం. అలాగే తెలుగులో ఈగ తరహాలో మలయాళంలో ఫ్లైతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. లవ్లీ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న మూవీ నయా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను గతంలో ఏప్రిల్ 4న రిలీజ్ చేయాలనుకోగా ఇప్పుడు మే 4కి పోస్ట్ పోన్ అయింది.